బాలీవుడ్ టాప్ 10 డే 1 కలెక్షన్ చూద్దాం. టాప్ 10 ఫస్ట్ ప్లేస్లో షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు. డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ నాముమ్కిన్ హై ఫస్ట్ ప్లేస్ ఆయన కన్ఫర్మ్ చేసుకున్నారు. 65.5. జవాన్ ఉంది, అది మన సౌత్ డైరెక్టర్ అట్లీ గారు తీశారు. నెంబర్ 1 స్థానంలో బాలీవుడ్లో డే 1 కలెక్షన్లో షారుఖ్ ఖాన్ గారిది 65.5 కోట్ల స్థానంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక సెకండ్ స్థానం శ్రద్ధా కపూర్ గారు, ప్రభాస్ గారితో నటించారు సాహో సినిమాలో. ఆవిడ సెకండ్ స్థానంలో ఉన్నారు. ఆవిడ 65 కోట్ల సెకండ్ స్థానంలో ఉన్నారు. నిజానికి స్త్రీ 1 అనే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దానికి సీక్వెల్ తీశారు స్త్రీ 2. ఒక ఊపేసింది హిందీ ఫీల్డ్ బాలీవుడ్ అంతాన. అందులో 3 పాటలు ఉంటాయి. టాప్ 10 లిస్ట్లో ఆ 3 పాటలు చేరిపోయి, ఒక పాట మీకు తెలిసే ఉంటుంది, ఆ పాట రీల్ చేయని మనిషి అంటూ లేరు ఇండియాలో. తమన్నా గారిది ఆజ్కి రాత్ అనే సాంగ్ ఉంటుంది. అబ్బా బుర్ర పాడైపోద్ది అటువంటి సాంగ్. ఈ మధ్య కాలంలో ఊ అంటావా మామ, ఊ అంటావా మామ తర్వాత సాంగ్ ఏదన్నా నెంబర్ 1లో ట్రెండ్ అయ్యింది అంటే అది ఆజ్కి రాత్ అన్న తమన్నా గారి సాంగే. అలాంటి సాంగులతో స్త్రీ 2 వచ్చింది, బ్లాక్ బాస్టర్ అయిపోయింది. తక్రీబన్ 900 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మీకు ఇంకో గుడ్ న్యూస్, సేమ్ టైం బ్యాడ్ న్యూస్ చెప్పనా? గుడ్ న్యూస్ ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అది. కేవలం ఒక హీరో లేకుండా ఒక లేడీ సినిమా 900 కోట్లు కలెక్ట్ చేయడం. బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పమంటారా? బాలీవుడ్ భాషను తొక్కేసింది మట్టానికి. ఆయన సినిమా జవాన్ 584 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంటే బాలీవుడ్లో ఈ స్త్రీ 2 వచ్చి 600 చిల్లర కొట్టింది. అంటే బాషా గారిని కింద తొక్కేసి నెంబర్ 1 స్థానంలో శ్రద్ధా కపూర్ గారు ఉన్నారు. సాహో హీరోయిన్ ప్రభాస్ గారితో నటించిన ఆవిడ నెంబర్ 1 స్థానంలో ఏలుతూనే ఉన్నారు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే హాట్ టాపిక్, అల్లు అర్జున్ గారు నెంబర్ 1 స్థానంలోకి వస్తారా బాలీవుడ్లోని అంటే చెప్పలేము. ఎందుకంటే క్రిటిక్స్ 70,000 డే 1 కలెక్షన్ అని స్క్రీన్ మీద వేసేస్తున్నారు. ఆయన డే 1 కలెక్షన్ కొట్టాలి అంటే నెంబర్ 1 స్థానంలో రావాలంటే 66 కోట్లు కావాలి. సో మరి ఇది ఇక్కడికి. మరి నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.